తెలంగాణ ఆత్మను వెండితెరపై ఆవిష్కరించిన దర్శకుడు ఇక లేరు. శ్యామ్ బెనగల్. నాకు ఇప్పుడు 90 ఏళ్ళు వచ్చాయి. ఆరోగ్యం బానే ఉన్నా ప్రస్తుతం 2 ప్రాజెక్టులు వర్క్ చేస్తున్నా. శరీరం, మనసు సహకరించినంత కాలం సినిమాలు తీయాలన్నది నా కోరిక అని కొన్ని రోజుల క్రితమే తన పుట్టినరోజున అంటే డిసెంబర్ 14 సందర్భంగా తనను కలిసిన మీడియా ప్రతినిధులతో మాట్లాడిన శ్యామ్ బెనగల్ ఇక లేరు. తెలంగాణ ఆత్మను వెండితెరపై అద్భుతంగా ఆవిష్కరించిన దర్శకుడు ఆయన. రెగ్యులర్ కమర్షియల్ చిత్రాల జోలికి పోకుండా సామాజిక సమస్యలు, ఆర్థిక అసమానతలను చర్చిస్తూ శ్యామ్ తీసినటువంటి చిత్రాలు ఓ వర్గం ప్రేక్షకులను విపరీతంగా ఆకర్షించాయి. ఆయన రూపొందించిన అంకుర్, నిశాంత్, సుష్మన్, తర్వాత మండి, వెల్డన్, అబ్బా చిత్రాల నేపథ్యం తెలంగాణ కావడం విశేషం. పేరున్న నటులు జోల్లోకి పోకుండా కొత్త తారలకు అవకాశం ఇస్తూ సినిమాలు రూపొందించారు శ్యామ్ బెనగల్. స్మితా పాటిల్, షెబినా ఆజ్మీ, నసీరుద్దీన్ షా, ఓంపురి వంటి తారలు శ్యామ్ బెనగల్ చిత్రాలతోనే గుర్తింపు తెచ్చుకున్నారు, అవార్డులు పొందారు. 12 ఏళ్ల వయసులోనే. శ్యామ్ పూర్తి పేరు బెనగల్ల శ్యామ్ సుందర్రావు. ఆయన తండ్రి శ్రీధర్ బెనగల్ కర్ణాటకకు చెందినవారు. కొంకణి మాట్లాడే చిత్రాపూర్ సరస్వత బ్రాహ్మణ కుటుంబం వారిది. చిన్నతనం నుంచి శ్యామ్కు సినిమాల మీద ఆసక్తి గమనించి ఆయన తండ్రి ఓ కెమెరా కొనిచ్చారు. ఆ కెమెరాతోనే 12 ఏళ్ల వయసులో ఓ లఘు చిత్రాన్ని తీశారు ఆయన. సికింద్రాబాద్ తిరుమలగిరిలో ఒక స్టూడియో కూడా ఉంది. ఓల్డ్ అల్వాల్లో ఉన్న ఇంట్లో కొన్ని రోజులు గడిపారు శ్యామ్. ప్రస్తుతం ఆ ఇల్లు శిథిలావస్థలో ఉంది. శ్యామ్ సోదరుడి కుమారుడు శ్రీధర్ ఇప్పుడు అల్వాల్లోనే ఉంటున్నారు. శ్యామ్ బెనగల్ అల్వాల్ నుంచి రోజు సైకిల్ మీద బషీర్బాగ్లోని నిజాం కళాశాలకు వెళ్ళేవారు. అలా సైకిల్ తొక్కడంలో అనుభవాన్ని సంపాదించిన ఆయన సైకిల్ పోటీల్లోనూ ఛాంపియన్గా నిలిచాడు. కాపీ రైటర్గా కెరీర్ ప్రారంభించి ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి ఎకనామిక్స్లో మాస్టర్ డిగ్రీ పొందారు శ్యామ్ బెనగల్. మొదట ముంబైలోని ఓ యాడ్ ఏజెన్సీలో కాపీ రైటర్గా పనిచేశారు. ఆ తర్వాత క్రియేటివ్ హెడ్గా మారారు. 1962లో తొలిసారిగా ఆయన గుజరాతీలో ఘేర్ బేతాగంగా పేరుతో డాక్యుమెంటరీ తీశారు. ఇక అక్కడి నుంచి సినిమాకు దర్శకత్వం వహించడానికి ఆయనకు దశాబ్ద కాలం పట్టింది. ఆ సినిమా అంకుర్. ఆ సినిమాతోనే షబ్నా ఆజ్మీ, అనంత్ నాగు పరిచయం అయ్యారు. తెలంగాణలో ఆర్థిక అసమానతలు, లైంగిక వేధింపులను గురించి శ్యామ్ బెనగల్ తీసిన చిత్రం అది. ఆ చిత్రం షూటింగ్ చాలా వరకు అల్వాల్, మచ్చబొల్లారం, తిరుమలగిరి ప్రాంతాల్లో జరగడం విశేషం. జాతీయ ద్వితీయ ఉత్తమ చిత్రంగా అంకుర్ అవార్డు పొందింది. అందులో నటించిన షబ్నా ఆజ్మీ జాతీయ ఉత్తమ నటిగా ఎంపికయ్యారు. ప్యారలల్ సినిమాకు ఆద్యుడు. అంకుర్ చిత్ర విజయం సాధించిన తర్వాత ఆ విజయం అందించినటువంటి ప్రోత్సాహంతో 1970 నుంచి 80ల దశకంలో ప్యారలల్ సినిమాకు ఊపిరి పోశారు శ్యామ్. ఆ తర్వాత నిశాంత్ అనే సినిమా 1975లో, మంథన్ సినిమా 1976లో, భూమిక సినిమా 1977లో రూపొందించారు ఆయన. వీటిల్లో మంథన్ చిత్రం గురించి ప్రత్యేకంగా చెప్పాలి. గుజరాత్లోని పాడి పరిశ్రమ అభివృద్ధి గురించి తీసిన సినిమా అది. ఈ చిత్రకథ విన్న 5 లక్షల మంది గుజరాత్ రైతులు తలో ₹2 పెట్టుబడి పెట్టి మరీ ఈ చిత్ర నిర్మాతలుగా మారడం విశేషం. శ్యామ్ రూపొందించిన భూమిక చిత్రంతో స్మితా పాటిల్ ఉత్తమ నటిగా తొలిసారి జాతీయ అవార్డు పొందారు. సుభాష్ చంద్రబోస్పై సినిమా. శ్యామ్ బెనగల్ 2004లో భారత స్వాతంత్ర యోధుడు సుభాష్ చంద్రబోస్ గురించి నేతాజీ సుభాష్ చంద్రబోస్ ద ఫర్గాటెన్ హీరో పేరుతో తీసిన చిత్రం ప్రశంసలు పొందింది. అలాగే బంగ్లాదేశ్ తొలి అధ్యక్షుడు షేక్ ముజిబుర్ రెహమాన్ జీవిత కథ కూడా సినిమాగా రూపొందించినాడు. ఇదే ఆయన ఆఖరి చిత్రం, అంటే చివరి చిత్రం అయినది. తీరని లోటు అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. చలనచిత్ర రంగంలో కొత్త ఒరవడిని సృష్టించిన శ్యామ్ బెనగల్ మరణం సినీ ప్రపంచానికి తీరని లోటు అని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. భారతీయ వాస్తవిక సినిమా విశ్వరూపాన్ని ప్రదర్శించిన దర్శకుడు, మట్టి మనుషుల జీవిత కథను వెండితెరపై దృశ్యమానం చేసిన దిగ్గజ దర్శకుడు శ్యామ్ బెనగల్ అని తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ఆయన మరణం పట్ల మంత్రి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. శ్యామ్ బెనగల్ సినిమాలు సామాజిక సమస్యలను, మానవ సంబంధాల లోతును, మట్టి మనుషుల జీవిత కథలను కళ్ళ కట్టినట్టు చూపిస్తాయని ఆయన ప్రశంసించారు. ఇంత గొప్ప దర్శకుడు తెలుగులో ఒకే ఒక్క సినిమా తీశాడంటే ఆశ్చర్యంగా ఉన్నది కట్టిక నిజం. శ్యామ్ బెనగల్ తెలుగువాడైనా తెలుగులో ఒకే ఒక్క చిత్రం తీయడం గమనార్హం. ఆ సినిమా అనుగ్రహం. 1978లో వచ్చిన ఈ సినిమాలో అగ్ర కథానాయిక వాణిశ్రీ ప్యారలల్ సినిమాల్లో తను కూడా నటించాలనే తపనతో మేకప్ లేకుండా ఈ చిత్రంలో నటించారు. తెలుగు తర్వాత హిందీ ఇలాంటి భాషల్లో ఈ చిత్రాన్ని రూపొందించారు ఆయన.
అంటే తెలుగు హిందీ 2 భాషల్లో తీశారు ఈ సినిమాని. శ్యామ్ బెనగల్ మరాఠీలో వచ్చిన కొండోరా నవల ఆధారంగా రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో అనంత్ నాగు, రావు గోపాలరావు, స్మితా పాటిల్ తదితరులు నటించారు. ఈ చిత్రం షూటింగ్లో ఒక తమాషా సంఘటన జరిగింది. వాణిశ్రీకి కొన్ని హిందీ డైలాగులు ఇచ్చి, నేను చెప్పినట్లు హిందీలో వీటిని చెబితే నీకు 5 కోట్లు ఇస్తానని దర్శకుడు శ్యామ్ బెనగల్ వాణిశ్రీకి సవాల్ విసిరారు. దాన్ని స్వీకరించిన 5 నిమిషాల్లో ఆ డైలాగులను హిందీలో శ్యామ్ బెనగల్ చెప్పినట్లే చెప్పారు వాణిశ్రీ. శ్యామ్ బెనగల్ షాక్ అయ్యారు. వాణిశ్రీ గర్వంగా ఆయన వంక చూసి డబ్బు ఇవ్వండి అన్నట్లు చేతులు చాపారు. శ్యామ్ తన జేబులో చేయి పెట్టారు. యూనిట్లో అందరూ ఆయన వంకే చూస్తున్నారు. క్షణంలో జేబులో నుంచి 5 పైసల నాణ్యం తీసి వాణిశ్రీ చేతిలో పెట్టి, ఇదే 5 కోట్లు అనుకో అని నవ్వేశారు శ్యామ్. శ్యామ్ బెనగల్ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ, ఓం శాంతి శాంతి శాంతి. తెలంగాణకు వన్ను తెచ్చినటువంటి ఒక గొప్ప దర్శకుడు శ్యామ్ బెనగల్, మన ప్రాంతానికి చెందినటువంటి దర్శకుడు. మరి దిగ్దర్శకుల్లో భారతదేశం చెప్పుకోదగ్గ దర్శకుల్లో ఒక దర్శకుడుగా ఎదిగినటువంటి వైనం. మరి అటువంటి మహాదర్శకుడికి నివాళులర్పిస్తూ మీ బల్లెం వేణుమాధవ్ ఆర్ట్ థియేటర్. ఓం శాంతి శాంతి శాంతి.